హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిరానందన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే కోడి కాళ్ళు ఫ్రై. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ కర్రీ తిన్నారా? ఫ్రై కానీ కర్రీ కానీ తిన్నారా? నాకైతే ఫేవరెట్. ఇంకా ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నాను. నేను ఒక 10 days నుంచి అయితే ఈ కోడి కాళ్ళని అయితే వెతుకుతున్నాను. ఇంకా సండే అయితేనే మార్నింగ్ అయితే ఉంటాయంట ఫ్రెండ్స్. ఇంక ఈరోజు సండే కదా, ఇంకా మార్నింగ్ అయితే తీసుకొచ్చారు. ఇంకా దానికైతే గోళ్ళు అయితే అలానే ఉండిపోయినాయి. ఇంకా గోళ్ళు అయితే మా కావ్య కట్ చేస్తుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అమ్మ అయితే కోడికాలు ఫ్రై చేసింది, చూస్తూ ఉండండి. ఇంకా అది ఒక్కదై చేస్తే రేపు పొద్దున్న అయిద్దిలే అని ఇంకా మా అమ్మ కూడా వచ్చింది. కత్తిను ఇంకా ఆ చక్కపేట అయితే పట్టుకొని వచ్చి ఇంకా దాన్ని అయితే ఆ గోళ్ళన్నీ కొట్టేయాలి ఫ్రెండ్స్. ఇంకా అట్లా నీట్గా కొట్టేయాలి. ఇంకా మా అబ్బాయి లాలీపాప్ అయితే తింటున్నాడు. వాడికి ఆరాలు ఎక్కువ, ఏం చేస్తున్నారు అని. ఇంకా మా తమ్ముడు అయితే ఇంట్లోకి వెళ్ళిపోయాడు, మాము అనుకొని. వీడు కూడా వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్. కోళ్ళన్నీ అలా కోసేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే కొంచెం మరిగించుకున్న తర్వాత ఆ కాళ్ళన్నీ అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా బాగా ఉడికిపోతే పైన తోలు అనేది ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇంకా మా కావ్య బయట అంతా క్లీన్ చేస్తుంది, ఇంకా తుడుస్తుంది. ఇంకా కాళ్ళు మొత్తం అలా బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. కాళ్ళు అయితే బాగా ఉడికిపోయినాయి, చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అయితే ఆ కాళ్ళు తోలు అయితే వచ్చేస్తుంది. ఆ తోలు అయితే తినకూడదు, ఇంకా అంత బాగోదు. ఇంకా లోపల అది ఉంది కదా ఫ్రెండ్స్, అయ్యే బాగుంటుంది ఫ్రైకి. మా చిన్నత్త అయితే బాగా టేస్టీగా చేసేది ఫ్రెండ్స్. ఇంకా అప్పటి నుంచే మాకు ఈ కోడికాళ్ళు అనేది అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరు చేస్తున్నారు కాబట్టి ఇంకా త్వరగా అయిపోయింది. ఇంకా ఒక్కలే అయితే కనుక అసలు చాలా లేట్ అయ్యేది. ఇంకా అమ్మ కూడా వచ్చి చేసింది. ఇంకా మా కావ్య మా అమ్మ చేశారు. చూడండి ఎంత నీట్గా క్లీన్గా అయితే వచ్చేస్తుంది కదా. ఈ ప్రాసెస్ ఇదంతా మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ఎప్పుడైనా చేశారా నాకు కామెంట్ చేయండి. ఇంకా మా అబ్బాయికి అయితే స్నానం చేపించేసి ఇంకా మంచం మీద పెట్టేసాము. వాడైతే ఇంకా మా దగ్గరికి అయితే రాలేదు. వచ్చిన కానించి అవన్నీ తీస్తాడు, వాడికి అంతా అంటే సిద్ధని ఇంకా మేము మంచం మీద అయితే పెట్టాము ఫ్రెండ్స్ వాడిని. ఇంకా వీళ్ళిద్దరూ మా ఇంటి సందులో అయితే తీస్తున్నారు. ఎండ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా అట్లా తోలన్నీ కాళ్ళకి తీసిన తర్వాత క్లీన్గా అయితే కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు క్లీన్గా వాష్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా వాష్ చేసిన తర్వాత సాల్ట్ అయితే వెయ్యాలి. ఎన్ని స్పూన్స్ వేయాలమ్మా? ఒక 2 స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా కారం 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. అది ఏం పౌడరు? ధనియాల పౌడర్ ఫ్రెండ్స్ 1 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా 1 స్పూన్ అయితే వేసుకోవాలి. పసుపు తగినంత అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకోవాలంట ఫ్రెండ్స్. కరేపాకు కొంచెం, కొత్తిమీర అయితే వాటర్లో ఎప్పుడు ఇలానే కడిగేస్తుంది అమ్మ. ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ మ్యాగ్నేట్ అయితే చేస్తుంది, మ్యారినేట్ శుభ్రంగా ఇంకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ముక్కలకి అంతా బాగా ఉప్పు అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మొత్తం వేసుకున్న తర్వాత నీట్గా అయితే కలుపుకోవాలి. మొత్తం అన్ని ముక్కలకి పట్టే విధంగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 minutes అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం మ్యాగ్నేట్ అవుతాయి కదా, అవి వాటికి ముక్కలకి అంతా బాగా సాల్ట్ అంతా పట్టిద్దని ఇంకా ఒక 10 minutes అలా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే గిన్నెలో అయితే ఇంకా కోడికాళ్ళు మొత్తం మ్యాగ్నేట్ చేసినవి అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా బాగా ఫ్రై చేయాలి. ఇంకా బాగా ఫ్రై చేస్తూనే లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. బాగా ఆనియన్స్
2 మిర్చీస్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అమ్మ చెప్పింది. ఫైనలీ కోడి కాళ్ళు ఫ్రై రెడీ. చాలా టేస్టీగా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. మేకపిల్లల దగ్గరికి అయితే వచ్చాను. చాలా సైలెంట్గా అవి అయితే నిద్రపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఈ చిన్నపిల్లలు కాబట్టి పెద్ద మేకపోతులు గొర్రెపోతుల దగ్గర అయితే కట్టలేదు ఫ్రెండ్స్. ఇంకా చాలా రోజులైంది అక్కడ కూర్చుంటే ఆ మేకపిల్ల వచ్చి నా మీద అయితే పడుతుంది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మేము ముందుకుంటా. బాయ్.